నెక్స్ట్ వస్తుంది. రేపు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో బిట్స్ ఉంటాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి ఒక ఆర్టికల్ చదివితే ఒక 4-3 బిట్స్ వస్తాయి. తర్వాత గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఎగ్జామ్స్ సివిల్స్ కానీ ఉంటే ఎస్ఏ టైప్ జనరల్ ఎస్ఏ సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి. అవి రాయడానికి నాలెడ్జ్ బాగుంటుంది. అట్లా తర్వాత జనరల్ నాలెడ్జ్ నలుగురితో మాట్లాడాలని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏ టాపిక్ అయినా నువ్వు క్లారిటీగా చెప్పడం అట్లా అందుకు చదవబడుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మీరిద్దరు ఏ నోటిఫికేషన్ వచ్చినా షేర్ చేయండి. ఇల్లే కాదు, ఇంకా ఉన్నారు కదా, అందరూ షేర్ చేస్తున్నారు. వాళ్ళ పోస్టులు పడ్డాయి, ఇంటర్ క్వాలిఫికేషన్ లేదు, డిగ్రీ అనుకుంటాం, మా అక్కో అన్నో బంధువు ఎవరో ఉంటారు, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అది కూడా ఒక సేవ. ఎన్ఎస్ఎస్ ఉన్నారా? ఓకే, మీరు ఇది ఒక సర్వీస్ ఏదైనా చదవండి. ఇంకా పేపర్ ఇంకా ఎలా షార్ట్కట్ ఎలా చెప్పాలనేది ఇంకొకసారి 62 నాన్న ఇంటర్కి కానిస్టేబుల్కి 18, ఎస్ఐకి అయితే ఆ నోటిఫికేషన్లో 25 పెడతారా 27 పెడతారా అక్కడి నుంచి ఉంటుంది. 62 వరకు 27 62 తీసేస్తే మిగతా సర్వీస్. సివిల్ సర్వీసెస్ ఐపీఎస్ వాళ్ళకి 65 వరకు ఉంటుంది. గ్రూప్ 1 రాసిన వాళ్ళకి డిఎస్పీ డైరెక్ట్ డిఎస్పీ ఒకరోజు డైరెక్ట్ డిఎస్పీతో కూడా మీరు ఇంటరాక్ట్ చేస్తున్నారు. లేడీస్ ఉన్నారు, గ్రూప్ 1 అమ్మాయిలు, వాళ్ళకి నుంచి వాళ్ళకి మాట్లాడిస్తారు. వాళ్ళకి 30 ఏళ్ళు ఉండొచ్చు, 32 ఏళ్ళు పెట్టచ్చు. ఆ నోటిఫికేషన్లో పెట్టిన ఏజ్ లిమిట్ని బట్టి మ్యాక్సిమం 32 పెట్టారు. ఇంకా ఎస్సీ ఎస్టీ ఇట్లా ఉంటే 5 ఏళ్ళు రిలాక్సేషన్ ఇస్తారు. టోటల్ మీద స్టేట్ గవర్నమెంట్ 62 ఏళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ 60 ఏళ్ళు. ట్రైనింగ్ ఉంటుంది. 9 నెలలు కూడా ఒక పద్ధతిగా మనం వెళ్ళిన వారానికి ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది. పొద్దున్నే లేవాలి, ఫిజికల్ ఫిట్నెస్, తుపాకులు ట్రైనింగ్, క్లాసెస్, ఇలా డిఫరెంట్ ఒక టైం టైమింగ్ చేయాలి. ఆటోమేటిక్గా ఆ డిసిప్లిన్కి అలవాటు అవుతుంది. 9 నెలలు అయిన తర్వాత పోలీస్ స్టేషన్కి ఇస్తారు. అక్కడ వాళ్ళు ప్రొవిషన్ పీరియడ్ ట్రైనింగ్, కానిస్టేబుల్ డ్యూటీ ఎలా ఉంటుంది, హెడ్ కానిస్టేబుల్ డ్యూటీ ఎలా ఉంటుంది, ఎస్ఐ డ్యూటీ ఎలా ఉంటుంది వాళ్ళు నేర్పిస్తారు. అది నేర్చుకున్న తర్వాత పోస్టింగ్ ఇస్తారు. ఇంకా దాంట్లో 3 months కాదు 6 months ఉంటుంది. అంటే ఒక్కొక్క జోన్ ఒకలాగా పెట్టుకుంటారు. మన సౌత్ జోన్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే సెంటర్ ఉంటారు. అది ఇండియా వైడ్ ఇవ్వచ్చు, వాళ్ళ ఇష్టం. ఎక్కడైనా చెన్నై ఇవ్వచ్చు, బెంగళూరు ఇవ్వచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఫలానా నగరం అనే కాదు, ఎక్కడైనా ఇవ్వచ్చు. అవి 6 నెలల ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళ సెంటర్స్ ఉన్నాయి. మన ఒరిస్సాలో ఉంది, సికింద్రాబాద్లో ఉంది, చెన్నైలో. ఇలా వాళ్ళకి ఎక్కడ అనుకూలమైన చోటు ఖాళీ ఉందో సెంటర్స్ అక్కడ ఇస్తారు. అది రైల్వే సెంట్రల్ ఇండస్ట్రియల్ CISF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. అంటే ఎయిర్పోర్ట్లో ఓకే జాలీగా ఎఫెక్టివ్గా చూడు, ఇంకో గంటలోనే జాలీ ఎఫెక్టివ్. ఓకే, పేపర్లో ఆర్టికల్స్
ఎడిటోరియల్స్ చదువుతున్నావా? రెండేళ్ల నుంచి చదువుతున్నాం కాబట్టి ఎడిటోరియల్ అంటే ఒక సబ్జెక్టు మీద ఒక ఎక్స్పర్ట్ లేదా ఆ పేపర్ నడిపే ఎంప్లాయ్ సీనియర్ మోస్ట్ వాడు ఒక టాపిక్ మీద మనకు అవగాహన మంచి ఏంటి చెడు ఏంటి అనేది ఇస్తారు. ఆర్టికల్ అంటే మన ఇండియాలో ఒక రైతుకి ఎందుకు నష్టం జరుగుతుంది, దాన్ని ఎలా తగ్గించి లాభం చేయొచ్చు, ప్రభుత్వాలు ఏం చేయాలి అనే విషయాలు ఆర్టికల్లో చెప్తారు. ఆర్టికల్కి అలా రేపటి నుంచి లోపల ఆర్టికల్ రెండు చెప్తుంది. నెక్స్ట్ వచ్చినప్పుడు నేను అడుగుతాను ఏదో ఒక ఆర్టికల్ ఒక రోజు దాంట్లో టాపిస్ట్ ఉంటాడు, అలా బాబర్ లేదా ఎంజే అక్బర్ ఇండియాలో ఉండే ఒక ఇష్యూ గురించి ఇలా ఇచ్చేస్తామని నాకు చెప్పారు. ఏదన్నా నువ్వు ఇప్పుడు ఏమేమి చదువుతున్నావు? మీ డాడీ గారు ఏం చేస్తారు? పేపర్ చదవాలని నీకే వచ్చిందా? ఎవరైనా మోటివేట్ చేసి? ఓకే, ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చింది కదా, అతను చేసేది మంచిగా చెడ? పూర్తిగా నీకు ఇంకా అవగాహన లేదు. ట్రంప్ ఏం చేస్తున్నాడు? సింపుల్ షార్ట్, అందరూ నా దేశంలోకి వచ్చేస్తున్నారు, ఇక్కడ పిల్లలు కానీ వాళ్ళంతా ఇక్కడ జాతి ఇక్కడే వాళ్ళకి ఏమంటారు పౌరసత్వం ఇక్కడే వస్తుంది, మా దేశంలో మా ప్రజలకు చెందే బెనిఫిట్స్ అంటే బయట దేశాల వాళ్ళకి పోతున్నాయి కాబట్టి నేను వలసను ఆపేస్తున్నా అని వేరే దేశాలలో పంపించేస్తుంది. దానివల్ల నష్టం ఉంది, లాభం తక్కువ ఉంది. ఎందుకంటే అది కాస్ట్లీ దేశం, బాగా డబ్బులు ఉన్న దేశం. దాంట్లో అందరికీ సుఖానికి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది గవర్నమెంట్. సుఖానికి అలవాటు పడే ఎక్కువ. ఈ వలసలు వెళ్ళిన వల్ల ఏంటంటే వాళ్ళు ఎంతో ఇబ్బందుల్లో కష్టాల్లో పేదరికం నుంచి ఆయన బయటారు. ఏ పని అయినా కష్టపడి చాలా నిజాయితీగా చేసి అభివృద్ధిలోకి రావడానికి దేశాన్ని వాళ్ళు ప్రయత్నిస్తారు. అది ఆలోచించకుండా